హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది నాకు కాల్ చేసిన మరొక సమస్య, పరాయి స్త్రీలతో లేదా సెక్సువల్ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళతోటి రతిలో పాల్గొనడం వల్ల ఏమైనా సుఖ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ వచ్చాయి, ఏదైనా సిమ్టమ్స్ కనబడితే మేము ఏ టెస్టులు చేయించుకోవాలి అని చాలా మంది అడుగుతారు. ఆ టెస్ట్లో కూడా ఎంత ఖర్చు అవుతుందని కూడా చాలా మంది కూడా నన్ను అడుగుతూ ఉన్నారండి. సహజంగా పరాయి స్త్రీలతో కానివ్వండి, వేశ్యలతో కానివ్వండి, లేదా ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళతో కలగడం వల్ల కొన్ని రకాలైనటువంటి సుఖ వ్యాధులు వచ్చే అవకాశం ఉందండి. అండ్ సేఫ్టీ వాడినా కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని రకాలైన సుఖ వ్యాధులు రావచ్చు. అలాంటి వ్యాధులన్నీ కూడా క్యూర్ చేసుకోవచ్చు, భయపడాల్సిన అవసరం అయితే లేదు. సేఫ్టీ లేకుండా కలవడం వల్ల కానీ, లేదంటే బ్లడ్ వల్ల కానివ్వండి, హెచ్ఐవి లేదా ఎయిడ్స్, మనకు తెలుసు కదా, హెచ్ఐవి ముదిరితే అది ఎయిడ్స్గా కన్వర్ట్ అవుతుంది. ఇలాంటివి వస్తే మాత్రం మనిషి చనిపోకుండా జీవితకాలం బతికినా కూడా కొన్ని రకాలైనటువంటి మందులు మాత్రం రెగ్యులర్గా వాడుకోవాలి. భయపడాల్సిన అవసరం అయితే ఈ జనరేషన్లో లేదు. ఇప్పుడు అయితే ఎలాంటి సుఖ వ్యాధులు వస్తాయి? గనేరియా కానివ్వండి, అంటే పరాయి స్త్రీలకు కానీ లేదంటే పరాయి పురుషులకు కానీ ఎవరైతే ఆయన కలుస్తున్నప్పుడు వాళ్ళకి ఏదైనా డిసీజెస్, పుండ్లు, కురుపులు, దద్దులు, గనేరియా అంటారు వాటి, గనేరియా అని, సిప్లిస్ అని, హెర్పిస్, మెయిన్గా హెర్పిస్ చాలా మంది సఫర్ అవుతున్నారండి. ఈ హెర్పిస్ వల్ల కానీ చాలా మంది ఇబ్బందులు. ఇవి సెక్సువల్గా మీరు కాంటాక్ట్ కాకపోయినా కూడా కేవలము ముద్దు ద్వారా కానివ్వండి, కొన్ని రకాలైనటువంటి అంటే ఓపెన్ గేట్స్ అంటే ఎట్లా అంటే, మీకు ఏదైనా పుండు అయింది అనుకోండి, అక్కడ చర్మం ఏమవుతుంది, ఓపెన్ అవుతుంది. సో అలాగే మీకు వేరే వాళ్ళకు కూడా అలాగే ఉంది అనుకోండి, అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవడానికి ఈజీగా ఉంటుంది. లేకపోతే ఏం కాదు. కొంతమందికి ఏమవుతుంటే హెర్పిస్ అంటే ఏమవుతుంటే చిన్న చిన్న కురుపులు, పలుకుల్లాగా వచ్చి, నీటి బుడగలాగా వచ్చి పగులుతుంటాయి. అది పెదవుల చుట్టూ, నాలుక చుట్టూ ఇలా అవుతుంటది. మీరు తెలియకుండా వాళ్ళతో ముద్దు పెట్టుకోవడం వల్ల ఒకవేళ మీకు కూడా లోపల మౌత్ అల్సర్ లాంటివి ఏమన్నా ఉన్నాయి అనుకోండి, అవి ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటాయి అన్నట్టు. సో కాబట్టి ఇలాంటివి కూడా వస్తాయి. ఇవి మళ్ళీ మనం క్యూర్ చేసుకోవచ్చు, కానీ జీవితకాలం అవి అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అంటే అవి ఎప్పటికీ నిద్రావస్థలో ఉంచే ప్రయత్నం చేయాలి. మీరు నెగ్లెక్ట్ చేస్తే అది తిరిగి మళ్ళీ విజృంభించడానికి అవకాశాలు కూడా ఉన్నాయి, కానీ ప్రాణాంతకం కాదు, ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఓకేనా? సో ఈ హెర్పిస్ కానివ్వండి, సిప్లిస్, గనేరియా లాంటి వ్యాధులకు టెస్టులు ఉంటాయి. వీటిని STD అంటారు, అంటే సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ టెస్టులు. ఈ టెస్టులకు సుమారుగా 3,000 నుంచి 3,500 వరకు ఖర్చు అవుతుంది. ఇందులో మనకు హెర్పిస్ ఉంటుంది, హెర్పిస్ టెస్ట్ చేస్తారు, సింప్లెక్స్ HSV అంటారు, హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ టెస్ట్ ఉంటుంది. ఈ రిజల్ట్ రావడానికి సుమారుగా మనకు 1-2 days అట్లా టైం పట్టవచ్చు. VDRL అంటే బ్లడ్ లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, వైరల్ సంబంధించిన ఏమైనా ఉన్నాయని టెస్ట్ చేస్తూ ఉంటారు. ఇందులోని హెర్పిస్ లోనే చాలా రకాలైనటువంటి యాంటీబాడీస్ టెస్ట్ ఉంటాయి. అంటే మనకి ఏమైనా వాటికి సంబంధించినటువంటి DNA ఏమైనా ఉందా లేదా అని యాంటీబాడీస్ టెస్ట్, దాన్ని IgG1, IgG2, IgI1, IgI2 ఇలా కొన్ని రకాలైనటువంటి యాంటీబాడీస్ టెస్ట్ చేస్తారు. ఈ యాంటీబాడీస్లలో కూడా ఏదైనా ఒకటి కనుక పాజిటివ్ వచ్చినా, దాని రేంజ్ అనేది పాజిటివ్లో ఉంటే కనుక ట్రీట్మెంట్ కంపల్సరీ తీసుకోవాలి. ఇక సిప్లిస్ అనేది డైరెక్ట్ సిప్లిస్ పాజిటివ్ అని నెగిటివ్ అనేది మనకు తెలుస్తుంది. VDRL కూడా పాజిటివ్ అని నెగిటివ్ అని తెలుసుకోవచ్చు. ఇంకా హెచ్ఐవిలో కూడా HIV1 ఉంటుంది, HIV2 కూడా ఉంటుంది. ఈ HIV వచ్చిన తర్వాత తెలుసుకోవడానికి కనీసం మనకు స్టార్టింగ్ లో ర్యాపిడ్ టెస్ట్లు ఉన్నప్పటికీ కూడా కనీసం 2 నుంచి 3 నెలలు మాత్రం సమయం తీసుకుంటే తర్వాత ఈజీగా అది బయటపడిపోయే అవకాశం ఉంటుంది. ఈ హెర్పిస్ కానివ్వండి, ఇవి కానివ్వండి, గనేరియా, సిప్లిస్ కానివ్వండి, మోస్ట్లీ ఒక 1 week to 10 to 15 days, మాక్సిమం 15 days లో దాని రిజల్ట్ చూపిస్తుంది. అంటే పెదవుల చుట్టూ కురుపులు రావడం, లేదంటే శరీరం మీద కురుపులు వచ్చి పగలడం, గసికారడము, అంగం పైన కురుపులు, గనేరియా అంటారు, కురుపులు రావడం, పుళ్ళు రావడం, అది పెరుగుతూ వెళ్ళడం, నొప్పి, మంట, సలపడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి సిమ్టమ్స్ కనుక ఉంటే నేను చెప్పినటువంటి STD టెస్టులు అని అంటారు. గుర్తుపెట్టుకోండి, STD అంటే సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ టెస్టులు. ఈ టెస్టులు చేయించుకోండి, అన్ని టోటల్ ప్యాకేజ్ వచ్చేస్తుంది. 3,000 నుంచి 3,500, డిపెండ్ అపాన్ వారి లొకేషన్ బట్టి ఉంటుంది. అందులో మీకు టోటల్గా నేను చెప్పినట్టు అన్ని టెస్టులు చేస్తారు. ఏదైనా పాజిటివ్ వస్తే మాత్రం HIVకి తప్ప మిగతా అన్ని మనం క్యూర్ చేయవచ్చు ఆయుర్వేదంలో. HIV వస్తే మాత్రం కంట్రోలింగ్కి మెడిసిన్ వాడుకోవాలి. అండ్ ఇప్పుడు ఒకవేళ మీరు HIV ఉన్న అమ్మాయితో డైరెక్ట్గా మీరు కలిసినాక 24 to 48 అవర్స్లలో పెప్ అనే ఒక మెడిసిన్స్ ఇస్తారు. పెప్ అనేది ఉంటుంది అన్నట్టు, దాని ట్రీట్మెంట్ పేరు పెప్ ట్రీట్మెంట్ అంటారు. దీనికి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి ఔషధాలు మన అపోలో మెడికల్ షాప్లలో లభిస్తున్నాయి. వాటిని తీసుకొని రోజు ఉదయం రాత్రి 2 నెలల పాటు వాడాలి. సుమారు నెల నుంచి 2 నెలల పాటు వాడినట్లయితే మీకు HIV సోకినా కూడా అది నెగిటివ్ అయిపోతుంది.
ఓకేనా. సో ఇప్పుడు అంతవరకు అయితే డెవలప్ అయింది మన సైన్స్, ఇంకా పూర్తి నివారణకు ఇంకా రాలేదండి. ఓకేనా. కాబట్టి ఈ విధమైన టెస్టులు చేయించుకొని ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను సంప్రదించవచ్చు, నేను చెప్తాను, వాటికి సంబంధించిన సలహాలు సూచనలు అన్ని చెప్తుంటాను. అండ్ ఎస్పెషల్ గా ఈ ఏప్రిల్ 8వ తారీఖు మనం క్యాంప్ నిర్వహిస్తున్నాం హైదరాబాద్ కూకట్పల్లి ప్రగతినగర్లో. ఎవరైనా నన్ను సంప్రదించాలి, కలవాలి అనుకున్న వాళ్ళు ఇలాంటివి ఉంటే కనుక రిపోర్ట్స్ తీసుకొని నా ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని నా వద్దకు వస్తే అక్కడ నేను ట్రీట్మెంట్ కి సంబంధించినటువంటి మెడిసిన్స్ కానివ్వండి, సలహాలు సూచనలు అన్ని కూడా మీకు అందిస్తాను. మీరు ఇంటి వద్దనే వాడుకొని ఆ సమస్యను ఇంటి వద్దనే క్యూర్ చేసుకోవచ్చు కూడా. ఓకేనా. సో ఈ అవకాశాన్ని హైదరాబాద్ పరిసర ప్రాంత వాదులు అందరూ ఉపయోగించుకోండి. ఇంకా బయట వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నేరుగా నన్ను కలవాలి అనుకుంటే ఈ 8th తర్వాత మీరు రెగ్యులర్ గా మన లొకేషన్ లో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఆ అడ్రస్ కి వచ్చి నన్ను సంప్రదించవచ్చు. లేదా మీరు ఫోన్ చేసి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వేదన్ చాంపిక్ మొదటి నుండి కూడా అందిస్తుంది. సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందరూ ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.